కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సాధించబోతున్నారు. వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ పేరు మీదనుండగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. ఇదొక్కటే కాదు, ఈసారి నిర్మలా సీతారామన్ రికార్డుల మోత మోగించబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్లో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. గతంలో 6 సార్లు పద్దులు ప్రవేశపెట్టగా మూడో టర్మ్లో ఈసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ 7ది. ఇప్పటికే నిర్మలమ్మ 5 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో 6వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా 7వ పద్దుతో మరో రికార్డును తిరగరాయనున్నారు. ఇంతకుముందు వరుసగా 5 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్లను నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు. 1959 నుంచి 1964 వరకు, 1967 నుంచి 1969 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ 5 పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లు అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరు మీదే ఉంది. దీన్ని ఎవరూ బ్రేక్ చేయలేదు. 1959 నుంచి 64 వరకు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ వరుసగా 6 బడ్జెట్లను సమర్పించారు. అందులో 5 పూర్తి బడ్జెట్లు, 1 మధ్యంతర బడ్జెట్. ఇప్పటికే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన 2వ మహిళ నిర్మలా సీతారామన్. ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు. మరోవైపు ఎక్కువ కాలం కొనసాగిన నేతగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే రికార్డు నమోదు చేసుకున్నారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిర్మలా సీతారామన్ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. పేపర్లెస్ బడ్జెట్తో బ్రీఫ్ కేస్ విధానానికి గుడ్ బై చెప్పేశారు.